మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. మేము కేసీఆర్కి ఎత్తాం. ఓకే, కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. మాకు అందరికి పైసలు పంచుతుండగా. ఏం పైసలు పంచుతున్నారండి? అయ్యో గరీబ్ వాళ్ళకు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇస్తుండంట కదా పైసలు. కేసీఆర్ ఎత్తుండంట, మోడీ వేస్తుండంట. మరి ఆ 10 పేజీలు ఇస్తుర్రు. అందుకే ఏ వరకు అయితే వాళ్ళకి ఎత్తాం ఇది ఎట్లా. ఓకే, మీరు ఇప్పటివరకు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? మాకు మొన్న 10,000 ఇచ్చిపోయారు బిడ్డ. ఇక్కడ ఏమైనా మునిగిపోయినాయా మీకు వరదల వల్ల? మునిగిపోయినా, ఇండ్లు కొట్టుకుపోయినాయి, కూలిపోయినాయి. అవన్నీ ఏంటి గోడలు, ఆ గోడలలో దిగిండ్రమ్మా ఫోటో. ఇగో ఇండ్లు కొట్టుకపో ట్రైనిస్లు నిండి పోయింది తీయరి. మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి గట్టిగా. కేసీఆర్కి వేస్తాము. కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. వేస్తుంది గెలుపులో ఉన్నాడు కాబట్టి మెజార్టీలో ఇప్పుడు ఆయనకి వేస్తాము. ఓకే, ఈయన కేసీఆర్కే ఓటు వేద్దాం అనుకుంటున్నారు. రండి తర్వాత తెలుసుకుందాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు చెప్పండి. కాంగ్రెస్కి ఇస్తాం. కాంగ్రెస్కే ఓటు ఎందుకు వేస్తారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దానికే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు 10,000 ఇచ్చినందుకు అనేసి కాదు, కాకుండా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ 10,000 తప్ప రేషన్ కార్డుల బతుకమ్మ చీరలు తప్ప మాకు ఏవి కూడా సహాయం లేదు. అందుకోసం అన్నట్టుగా దానికే ఇస్తాం మేము. ఓకే, ఇక్కడ పెద్దమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారో చెప్పండి. వేస్తాం కానీ మాకు ఎవరేమి ఇచ్చారు? ఎవరేమి, మాకు కిరాయి ఇండ్లు ఉన్నాం. మాకు కిరాయి ఇండ్లు ఉన్నా మాకు ఎవరేం పైసలు లేదు. అందరికి ఇండ్ల వాళ్ళకి ఇచ్చుకుంటా పోయారు. మాకు ఎవరు ఇవ్వలేరు. రేపు మేము కూరగాయలు పెట్టుకొని బతుకుతున్నాం. మాకు అసలు ఏమీ లేదు. ఏమన్నా నీకు ఇల్లు లేదు. పిల్లలు కూడా దెంకపోయారు, మగ పిల్లలు కూడా. ఒక ఆడపిల్లని పెట్టుకొని మేము బతుకుతున్నాం. మాకు ఇంకేం లేదు. ఓటు అంటే మాకు అన్యాయమే ఉన్నదా, న్యాయమే ఏం లేదు. అది కావాల్సింది. మొన్న కరోనా వచ్చింది కదండి, కరోనా టైంలో మీకు ఏమైనా సహాయం అందిందా? మాకు 1 కిలో బియ్యం కాదు, 1/4 కిలో బియ్యం కూడా అందలేదు. నేను ఈయనే రోడ్డు మీదనే ఉన్నా, బండి పెట్టుకొని ఈయనే కూర్చున్నా. ఓకే, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా మునిగిపోయినప్పుడు ఏమైనా సహాయం ఏమైనా అందిందా? ఎవ్వరు వేయలే మాకు. ఒక బియ్యం కాదు, అక్కడ వచ్చి కూడా ఏమైందని కూడా అడగలే. వానలు పడుతున్నాయి, మీరు షెడ్డే మీ మంచి, మాకు ఎవ్వరేం అడగలే. ఒక చిన్న షాప్ ఆమె ఉన్నారు, ఆమెను అడిగి కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? హంస. ఓకే, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి? మేము 20-30 అవుతుంది వచ్చి. మీ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసా? ఈడనా సాంబయ్య తెలుసు, కౌన్సిలర్. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? మేమైతే ఆయనకి వేసినాం. ఈయన పేరేంటి, ఆయనకే కార్ మీద ఆయనకి వేసినాం. ఓకే, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఆయనకే వేస్తాము, ఎప్పటిసంది ఆయనకే వేస్తాము. ఎవరికి ఏమంటే వాళ్ళకే వేస్తాం అనుకోవాలి. ఇక్కడ షాప్లో ఉన్నాను, కనుక్కుందాం రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పూర్ణచంద్రరావు మేడం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? అది టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారండి? ఎందుకంటే అతను రైతులకు చాలా ఉపయోగపడుతున్నాడు కాబట్టి చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి. ఇంతకుముందు అంటే అందరూ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అది అవసరం లేదు. అంత ధైర్యంగా ఉంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, 10 మంది ఉపయోగపడే పని చేస్తున్నారు కదండి. అందువల్ల టీఆర్ఎస్ వేయడం వల్ల రైతులు మళ్ళీ బాగుపడతారని. నమస్తే అండి, మీ పేరు? శైలజ. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? అందరికీ మంచిగా అవుతుంది కదా ఇప్పుడు అట్లా. మాకు అందరికీ ఇక్కడ 10,000 ఇచ్చిర్రు. మా ఫోర్ హౌసెస్ ఉన్నాయి, ఇవ్వలేదు. ఎట్లా అండి, ఇట్లా అందరికీ సమానం ఇవ్వాలి కదా అందరికీ. ఇప్పుడు 1 2 3 4 మాకు ఆపేసిండు. అట్లా ఎట్లా అందరికీ ఇవ్వాలి కదా, ఇస్తే కరెక్ట్ న్యాయంగా. అట్లా చేస్తే ఎట్లా, హాఫ్ ఇచ్చిర్రు, హాఫ్ ఇవ్వలేదు. బాగా అట్లా ఎట్లా అంత ఫుల్ ఇవ్వాలి కదా కరెక్ట్గా న్యాయంగా అందరికీ. అదే అంటున్నాను. ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి, కరెక్ట్ అందరికి న్యాయం ఇవ్వాలి. ఒకటి ఆపేసిండు, ఒకటి బంద్ చేస్తే ఎట్లా, అదే మా ప్రాబ్లం. నమస్తే అమ్మా, మీ పేరు? శుభ అండి నా పేరు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? మాకెవరు మంచిగా చూస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు మా లాస్ట్ గల్లీకి మాకు డబ్బులు ఇవ్వనే లేదు, వరద బాధితులు అందరికి ఇచ్చిండ్రు. మాకు వచ్చే వరకు మా ప్రతి ఒక్కటి క్లియర్ అని అన్నారు. అక్కడ ఏది క్లియర్ లేకున్నా వాళ్ళకి ఇచ్చిండ్రు. మా లాస్ట్ గల్లీకి మాత్రం సరిగ్గా రానేలేదు. 5-6 నెలలకు ఎంతగానో అడిగినా కూడా మాకు ఏది వస్తలేదు. ఏది వచ్చినా మాకు ఇక్కడ రాదు, లాస్ట్ గల్లీకి రాదు. అక్కడక్కడనే ఉంటాయి అన్నీ, ఏ ఫెసిలిటీ రావు. ఓకే, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? శివయ్య నా పేరు. ఓకే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే. టీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారండి? మాకు మొన్నవి మంచిగా హెల్ప్ చేసారు, అందుకే. డ్యూటీ లేదు, ఇప్పుడు డ్యూటీ పోయి బంద్ అయింది. పింఛన్ లేదు,
దాని గురించి టీఆర్ఎస్కి వేస్తాం. ఓకే, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారండి? మేము ఇక్కడనే, మేము పుట్టింది ఇక్కడనే, మేము ఇదే మా ఇల్లు, ఇదంతా మాదే. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్నదమ్ములంతా. టీఆర్ఎస్కి తప్ప ఇంకే పార్టీకి ఓటేరా? ఇల్లే టీఆర్ఎస్కి వేస్తాం. ఇంకా కొందరు ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వినయ్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు డబ్బులు పంచేది కూడా కొన్ని ఇళ్ళకి వచ్చినాయి, కొన్ని ఇళ్ళకి రాలే. మాకు రాలేవి ఇవి వచ్చేటి. మేము మా ఊరిది తుర్కపల్లి వచ్చేటిది చాలామంది వచ్చేవాళ్ళే డబల్ ఒక్క ఇంటికి 2, 3, 4 తీసుకున్నారు. కానీ మా ఫాదర్ అయినా వచ్చేటి మాది మా తాత వాళ్ళ అంతా ప్రాపర్ ఇక్కడనే. మాకు వచ్చే ఇంటికి ఒకటి కూడా రాలేదు అమౌంట్. చాలా వ్యతిరేకం అయిపోయింది. డ్రైనేజ్ ఉన్నది ప్రాబ్లమ్స్, ఇంకా మొత్తం ఇక్కడ చెత్త అనేది కూడా మా ఇంటి దగ్గరనే వేస్తారు. ఇంక ఇది అమౌంట్ది వచ్చేసి కూడా ఇంటికి మాకు ఒక 15 days తిరిగినాము. 15 days నుంచి కూడా అమౌంట్ రాలేదు మాకు. ఇస్తా అని ఇవ్వలేదు అమౌంట్. లాస్ట్కి ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. దానివల్ల మాకు కొంచెం వ్యతిరేకమే అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. గట్టిపోటీ ఎవరుంటారని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు టీఆర్ఎస్కి పార్టీకి వచ్చేసి ఇక్కడ అయితే బీజేపీ నడుస్తుంది. గట్టిపోటీ బీజేపీ టఫ్ నడుస్తుంది టీఆర్ఎస్ పైన. బీజేపీ వస్తే ఎట్లాంటి కార్యక్రమాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? బీజేపీ వస్తే ఇక్కడ కొంచెం అభివృద్ధి అవుతుండొచ్చు. ఇక్కడ ఎస్సీకి ఎస్టీకి ఊరికి దుబాకోలో కూడా గెలిచింది రఘువందన్ రావు. ఇక్కడ కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందని అనుకుంటున్నాం. మేము టఫ్ బీజేపీకి సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం. ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోపాలమ్మ. ఇక్కడ ప్రస్తుతానికి 10 years నుంచి ఆయన కార్పొరేటర్ ఉన్నారు, కానీ ఇక్కడ ఏమో అభివృద్ధి పనులు అయితే ఏం చేయలేదమ్మా. ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ పరిస్థితులు వస్తాయేమో ఒక భయాందోళనతోనే ఉన్నది. ఎవరైనా మంచి క్యాండిడేట్, ఎవరైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అనుకూలంగా ఉంటే మాత్రం కొద్దిగా మార్పు కావాలని మేము కోరుకుంటున్నాం. మేము మాత్రం మార్పు కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి? మా నాన్నలు ఇక్కడనే పుట్టారు, మేము ఇక్కడనే పుట్టినాం. కనీసం మాకు 100 సంవత్సరాల చరిత్ర ఇక్కడ. 10 years నుంచి అయితే ఇక్కడ ఏం అభివృద్ధి అయితే ఏం కాలేదమ్మా. ఇక్కడ అది ఉన్నది. దాని మీద కోసం చాలా వ్యతిరేకత అయితే కనబడుతుంది విలేజ్ వాతావరణంలో. ఇక అది ఎట్లా ఉంటుంది ఏం సంగతి. మేము ఏదైనా మంచిది అభివృద్ధి పనులు చేస్తాం, కానీ బీజేపీ కానీ ఏదైనా వస్తే మేము దానికి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి బీజేపీ అని అనుకుంటున్నామమ్మా. ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నరసింహమ్మ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? ఏదమ్మా మాదైతే తెలంగాణ ఉన్నది కదమ్మా. తెలంగాణకే వేస్తారా? ఏ పార్టీకి ఓటు వేయరా? వాళ్ళని వస్తే ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. ఇక అమ్మ మాకా ఎవరు లేరు, అనాథ పిల్లలు 3 ఉన్నారు, 5 చచ్చిపోయారు ఇంట్లో. కాడికి ఒక్కరిని నేను కూల్ చేయాలి, అలా నడపాలి. వాళ్ళను విజయవాడ హాస్టల్ వేసిన ఇటుకెళ్ళి ఇప్పుడు అన్ని లాక్డౌన్ ఉన్నది కదమ్మా, దాని దగ్గరికి బంద్ చేసింది అట్లా. ఓకే, గవర్నమెంట్ నుంచి అందాల్సిన సహాయం అంతా మీకు అందుతుందా అండి? ఏమో వస్తాయి వచ్చి తీసుకుంటాడు, నలుగురితో తీసుకుంటాడు. మా కోడలు కూడా అనాథ బాగానే ఉన్నది. ఆమె బోయగూడెంలో ఉంటాయి. ఇక వచ్చి ఆమె కూడా మొన్న వస్తే ఆమె కూడా ఇక పైసలు నా ఒక్కరికే ఇచ్చారు అనుకో. ఇస్తే నా బుడ్డామ పేరు మీద చేసేసినమ్మా. 10,000 ఇస్తే 10,000 బుడ్డామ పేరు మీద చేసేసిన. ఇక్కడ ఒక పెద్దమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ చెప్పండి, మీ పేరు? సావిత్రి. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడనే, మా అత్తగారు చాలా రోజులు అవుతుంది, పెళ్ళైన నుంచి ఇక్కడనే ఉంటాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం నాన్న. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు కదా, నల్లలు వేసిర్రు, వేస్తామన్నారు, వేసిన ఓట్లు. ఇప్పుడు కూడా ఇక బస్సులు అవి మంచిగా చేస్తే, ఊరు మంచిగా చేస్తే ఎవరికంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఇప్పుడు కేసీఆర్ కూడా నిలబడ్డాడు కదా, అదో ఏదో చేస్తుండు, వేస్తాం ఇక ఎవరికంటే వాళ్ళకి. ఓకే, ఇంకా వేరే పార్టీకి ఏమి వేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? ఇంకా ఎవరికి వేస్తామని ఏం లేదు, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేద్దాం అంతే. ఇక్కడ తుర్కపల్లి విలేజ్లోని యూత్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? ఆల్వేస్ తెలంగాణ. ఆల్వేస్ తెలంగాణ ఎందుకండి? ఎందుకంటే ఏమేమి కాలేవో అవన్నీ చేసిరు, మళ్ళీ ఏవో ఉంటాయి కానీ అని బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగానే ఉంది కదా. తెలంగాణ నుంచి ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యాజ్ యూజువల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు చేస్తారు కదా ఎట్లయినా సరే. ఇక్కడ ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, అశోక్ నా పేరు. ఓకే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అవునండి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? మా ఓటు మాకు సాయం చేసిన ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళకే ఇస్తాం.
మాకు హెల్ప్ చేయాలి ఫస్ట్. మాకు ఇక్కడ వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళకి వేస్తాం. ఓకే, క్రిందటిసారి మీ ఓటు ఎవరికి వేసారండి? కిందటిసారి టీఆర్ఎస్కి వేసినాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు వచ్చి మాకు ఇక్కడ బస్తీలో కూడా ఏం అసలు ఫెసిలిటీస్ లేవండి. బస్సు కూడా సరిగ్గా రాదు మాకు. ఇక్కడ ఉన్న 2 బస్సులలో ఒకటే బస్సు వస్తుంది, అది కూడా ఇప్పుడు ఒకటి కూడా వస్తలేదు లాక్డౌన్ నుంచి. గవర్నమెంట్ నుంచి అందాల్సిన అన్ని సదుపాయాలు మీకు అందుతున్నాయండి? 10,000 వచ్చినాయి, మొన్న ఇచ్చారండి, ఇచ్చారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? ఇష్టమ్మ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మాకు ఎవరంటే ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళకి వేస్తాం మేడం. ముందే మాకు హెల్ప్ చేసేది చూపెట్టాలి కదా. ఇప్పటిదాకానైతే అందరికి వేసినా అందరూ అట్లనే చేస్తారు. ఈ మోరీలు కానీ ఇల్లులు చూడు ఇట్లున్నాయి. లోన్లు ఇస్తానన్నారు, లోన్లు ఇవ్వలేరు. ఇండ్లు రాసి ఇండ్లు ప్లాట్లు ఇస్తాన్నారు, ప్లాట్ ఇవ్వలేరు. మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కూడా పైసలు ఇస్తాన్నారు, ఇవ్వలేరు. మరి ఎంతగానో మనం పోయి ఆడ అందరి దగ్గర తెలుసుకొని వచ్చినాం కూడా, వచ్చినా కానీ కూడా ఇవ్వలేదు. మొన్న మోడీ గారు అదే ఇంటికి 10,000 అనేసి ఇచ్చిర్రు. ఒకరికి ఇచ్చిర్రు, ఒకరికి ఇవ్వలే. ఇయ్యని వాళ్ళు అందరు వెళ్తే అప్పుడే ఇచ్చినాం కదా అని దొబ్బేస్తారు. ఇక అది దౌర్జన్యంగా మాట్లాడిన వాళ్ళకే ఇస్తారు. కానీ ఇక్కడ కొంతమందికి అందినే, కొంతమందికి అందలేదు. అందని వాళ్ళని పోయి మళ్ళీ అడిగితే అసలు ఇష్టం లేదు, తర్వాత టైం ఉంది అంటారు. మీరేమనుకుంటున్నారు పెద్దమ్మ, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు గౌరమ్మ. ఈ ఊరుకు రాజకీయ నాయకులు అంటారు, ఎవరూ రారు. ఎమ్మెల్యే రాడు, కార్పొరేటర్ రాడు. మేము వెళ్ళినా ఎందుకు వచ్చిండ్రమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని ఒక ఆయన అంటాడు. మాకు జ్వరం వచ్చిందమ్మా అని ఒక ఆయన అంటాడు. మా బాధలు పట్టించుకునేవాడు ఎవరు లేడు. బాధలు పట్టించుకోకనే వాళ్ళు ఎమ్మెల్యేనని మా వల్ల ఓటు వేయించుకుంటారు. మేము బతికిన రోజులు ఓటు వేయించుకుంటారు. చచ్చిపోయినాక రోడ్ల మీద మోరీల మీద వేసి పండబెట్టాలా. మాకు ఇండ్లు అన్నది ఇస్తామని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, ఏదన్నారు. ఆ పింఛన్ తప్ప మాకు ఏమీ లేదు. మరి లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇండ్లు ఇవ్వాలి. మాకు ఇండ్లు ఇచ్చి పోనీ మొన్న అందరికీ ప్రపంచమంతా పంచిండ్రు 10,000. నాకు ఏమీ లేదు, వెనక ముందు ఏం లేదు. ఇండ్లలో పని చేసుకుంటున్నా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇండ్లలో పని కూడా పోయింది. మరి ఆ 10,000 నాకు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మరి నేను ఎట్లా బతకాలా, ఎవరి మీద ఆధారపడి బతకాలా? మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కేసీఆర్ కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేదు. ఈ ఊర్లో వార్డ్ నెంబర్కి ఉన్న ఆయన కూడా ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. మా ఇంటి కూడా పోతే పోమ్మా వస్తాం పో కుక్క నిలగొట్టినట్టు నిలగొడుతున్నాం. ఓట్లప్పుడు మాత్రము అమ్మ నమస్కారం అమ్మ, మాకు ఓటేయండి అమ్మ, మేము గెలుస్తామంటారు. సర్కిల్లోని 133 డివిజన్ అంబేద్కర్ నగర్కి వచ్చాము. ఇక్కడ కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పరమేశ్వరి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఎప్పుడు కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారండి? సాయం చేస్తారు కదా బేట, కేసీఆర్ మంచి సాయం చేస్తుండు, కేసీఆర్కి వేస్తాం. మేము ఎప్పుడు కేసీఆర్కే, ఇప్పుడు కూడా కేసీఆర్కి వేస్తాం. మీ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసా? జితేందర్. మీకు గవర్నమెంట్ నుంచి అందాల్సిన సహాయం అవసరానికి అందుతుందా అండి? అందుకుంది. దైనా మీరేమందాం చెప్పండి, మీరేమందాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే మంచిగానే పనిచేస్తుంది, మాకు సంతోషమే, అన్ని విధాల సౌఖ్యం ఉంది. ఇక ఈ రోజులలో ఈ అంతా హైదరాబాద్ మునిగింది కాబట్టి ఇంటికి 10,000 కూడా ఇచ్చిండ్రు, చాలా సంతోషం అండి. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, వీళ్ళు మాత్రం మంచి పనులు చేస్తున్నారు, మనకు కనబడుతున్నాయి ప్రత్యక్షంగా. సహాయం అందింది చెప్పండి. కరోనా గురించి ఏమేం లేదు, కానీ ఇక్కడ వాళ్ళు రాలేదు, చూడలేదు. ఇక ఇక్కడ ఏం లేదు కూడా, కరెంట్ కూడా లేదు. వరదలు వచ్చినప్పుడు ఎట్లాంటి సహాయం అందిందండి? వరదలు వచ్చిన మంచిగా ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చిండ్రు, మాకు అందరికీ సంతోషం. డోర్ టు డోర్ అందరికి ఇచ్చిండ్రు, అందరు ఫోటోలు తీసిండ్రు, చాలా సంతోషం అండి. ఎప్పుడు లేదు కూడా అంత సంతోషమైంది. ఎందుకంటే లాక్డౌన్ అప్పుడు 2 నెలలు బంద్ ఉంది కదా, అందరికి ఇబ్బందులు అయినాయి, ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు అది రాను కొంచెం నయమైపోయింది. ఇక అతడు మోడీ గారు బియ్యం ఇస్తున్నాడు, ఈయననేమో ఈ సాయం చేసిండు. ఇక ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు మంచిగానే ఇప్పుడు నడుపుతుంది, చాలా సంతోషం అంటున్నాను. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం, మీ పేరు? మేడం నా పేరు జి సుశీల్ కుమార్ మేడం, అంబేద్కర్ నగర్ కాలనీలో ఉంటాను నేను చాలామందికి ఇక్కడ పొలిటీషియన్లలో తిరిగినాక బాగా, కాబట్టి ఏంటంటే బీజేపీలో నేను బాగా తిరిగినా మేడం. మనకి ఏంటంటే ఏ పార్టీతోటి అని సంబంధం లేదు, ఏంటంటే ప్రజలకి పనిచేసే వ్యక్తులు కావాలా. బట్ ఏంటంటే మొన్న లాక్డౌన్ టైంలోనైతే హెల్ప్ చేశారని అన్నారు, కానీ మొత్తం బీజేపీ పార్టీ మాత్రం చేసింది మేడం, మన టీఆర్ఎస్ పార్టీ మాత్రం చేయలేదు. మొన్న టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, 10,000 ఇస్తా అని చెప్పి వాళ్ళు వచ్చినారు, కొంతమందికి ఇచ్చినారు,
G+3 G+4 ఉన్న వాళ్ళకి మాత్రం అందరికి ఇచ్చినారు, ఇంటి లాదులు ఇచ్చినారు. కానీ గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేరు, కిరాయికి ఉన్న వాళ్ళకి ఇవ్వలేరు. ఇట్లా చాలామంది మోసపోయినారు మేడం. కూలీ చేసుకునే వాళ్ళకి ఇవ్వలేరు. ఇది మేడం చెప్పాలి. మీ సమస్య గురించి మీ కార్పొరేటర్తో మీరు వెళ్ళి మాట్లాడారా? మాట్లాడాం మేడం. ఆయన తాను కూడా ఏం రియాక్షన్ లేదు, అసలు ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు. ఏమనంటే నేను మీ వార్డ్ మెంబర్కి నేను కాల్ చేస్తాను, మేము మాట్లాడతా, మీ ఏరియా వార్డ్ మెంబర్ ఎవరు నేను మాట్లాడతా అని చెప్తున్నాడు. కానీ దానికి మించి ఇంకేం చెప్పట్లేదు మేడం. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? కంపల్సరీ బీజేపీ మేడం, పక్కా. బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మేడం? బీజేపీకి ఎందుకు వేస్తామంటే లాక్డౌన్ టైంలో మేడం 4 months నుంచి బీజేపీలో నేను తిరిగిన, నేనని కాదు, నా కార్యకర్త నా తరపు నుంచి ఒక 30 members దాకా మేము తిరిగినాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఏరియా మన స్లమ్ ఏరియా మొత్తం ఇది చేసుకుంటూ ఉన్నాం మేడం, హెల్ప్ చేసుకుంటూ ఉన్నాం మొత్తం. ఇక్కడ అని కాదు, లోతుకుంట, కనాజిగూడ, మన అర్జన్ బస్తీ, టెంపుల్ అల్వాల్, అంబేద్కర్ నగర్ కాలనీ, ఆల్మోస్ట్ మేడం. ఇక్కడ అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? కిరణ్ కుమార్ అండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే వేస్తామండి. టీఆర్ఎస్కే ఎందుకండి? అంటే అన్ని అభివృద్ధి పనులు మంచిగా చేస్తారు కాబట్టి అనుకూలంగా చేస్తారు అని మేము దానికే వేస్తాము. మీ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసా? జితేంద్రనాథ్ అండి. 130 డివిజన్లో జితేంద్రనాథే ఉన్నాడు. మీకు గవర్నమెంట్ నుంచి అందాల్సిన సహాయం అవసరానికి అందుతుందా అండి? అన్నీ అందుతున్నాయండి. మీ ఓటు ఎవరికి ఇస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఎందుకు? వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదా? వేరే పార్టీ అంటే ఇప్పుడు మాకు అభివృద్ధి పథకాలన్నీ టీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళే బాగా చేస్తారు, అందుకని మేము టీఆర్ఎస్కి గట్టి పోటీ ఎవరిస్తారనుకుంటున్నారు? గట్టి పోటీ అంటే చెప్పలేమండి, చెప్పలేము. ఎవరు ఇక్కడైతే ఎవరు లేరు మాకు తెలిసి, మా టీఆర్ఎస్ మీదనే ఉంది. ఇక్కడ ఒక పెద్దమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, మీ పేరు? అన్సేబాయ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? చాలా రోజులు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అది సంగతి నాకు తెలియదు బట్టి ఆడ చూసి ఏదైనా వేస్తాం. ఓకే, గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహాయం అంతా మీకు అందుతుందా అండి? వస్తుంది. ఓకే అమ్మా. ఒక పెద్దమ్మ ఉన్నారు, ఆమెను అడుగుదాం. అమ్మ మీ పేరు? మా పేరు లలిత. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను 35. మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇక చెప్పలేము కదా, మేము ఇక్కడ ఉంటే ఎట్లనో చెప్పలేము కదా. ఓకే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నుంచి అందాల్సిన సహాయం మీకు అవసరానికి అందుతుందా? మొన్న ఎలక్షన్స్ టైంలో కానీ, మొన్న కరోనా వచ్చినప్పుడు కానీ, లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మీకు సహాయం ఏమైనా అందుతుందా? ఇస్తారు కదా పైసలు 2000. మీకు పెన్షన్ ఏ నెలకు ఆ నెల వస్తుందా? వస్తుంది. ఓకే, చెప్పండి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అదే కారు గుర్తు అనుకుంటున్నాం. కారు గుర్తుకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మంచిగా చేస్తుండే కదా కేసీఆర్, అందుకని. మొన్న వరదలు వచ్చినప్పుడు రావాల్సిన సహాయం మీకు అవసరానికి అందిందండి? 10,000 ఇచ్చారు. కరోనా కాలంలో ఎటువంటి సహాయాలు అందుకున్నారు మీరు? సహాయం అంటే ఇప్పుడు మోడీ ఇచ్చాడు, కేసీఆర్ 1500 ఆయన ఇచ్చాడు, 500 ఆయన ఇచ్చాడు, 2000 అందినాయి మాకు. ఇంకా రైతు బంధు కూడా ఇస్తున్నాడు ఆయన.